సహజంగా అందరూ పూజ గదిలో దేవుని ఫోటోలు విగ్రహాలకు ప్రాధాన్యత ఇస్తారు. మీ ఇంట్లోని పూజ గదిలో కొన్ని ముఖ్యమైన వస్తువులు పెట్టుకుంటే అనేక భోగభాగ్యాలు మీ సొంతమవుతాయని పండితులు చెబుతున్నారు. ఈ మంగళకరమైన వస్తువుల వలన అనేక ఆర్థిక ప్రయోజనాలతో అద్భుతమైన ఫలితాలు పొందవచ్చు. మరి ఆ మంగళకరమైన వస్తువులు ఏంటో ఈ రోజు వీడియోలో తెలుసుకుందాం. పసుపు అక్షింతలు పూజ గదిలో ఉంచితే లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుంది. పూజ గదిలో అక్షింతలు ఉంచడం వలన మన ఇంట్లో సిరి సంపదలకు లోటు ఉండదు. పచ్చకర్పూరం అంటే విష్ణుమూర్తికి చాలా ప్రీతి. పచ్చకర్పూరంతో విష్ణుమూర్తికి హారతి ఇచ్చి నైవేద్యం పెట్టి ఏవి కోరుకున్నా వెంటనే తీరుతుంది. పూజ గదిలో పచ్చకర్పూరం, 9 యాలకులు, 9 లవంగాలను పెట్టుకోవడం వలన లక్ష్మీదేవి విష్ణుమూర్తి అనుగ్రహం మీపై తప్పక ఉంటుంది. శుక్రవారం సాయంత్రం పూజ గదిలో యాలకులు, కర్పూరం కలిపి కాల్చి ఆ పొగతో లక్ష్మీదేవికి హారతిచ్చి మీకు ఏదైనా కోరిక ఉంటే అమ్మవారికి చెప్పుకోండి. ఇలా చేస్తే కొద్ది రోజులకే మీరు అనుకున్న కోరిక ఖచ్చితంగా నెరవేరుతుందని పండితులు చెబుతున్నారు. పూజ గదిలో ఆవు, దూడ ఫోటో ఉంటే సకల దేవతల స్వరూపం మీ ఇంట్లో ఉన్నట్టే. గోమాత అనుగ్రహం వలన మీ ఇంట్లో ఎప్పుడూ ఐశ్వర్యం తాండవిస్తుంది. గవ్వలు లక్ష్మీదేవికి చాలా ఇష్టమైనవి. పూజ గదిలో ఎల్లప్పుడూ 6 గవ్వలను ఉంచాలి. దీనివలన ధనలక్ష్మి అనుగ్రహించి సకల సంపదలు కలిగి ఉంటారు. గవ్వలను దేవుని గదిలోనే కాకుండా డబ్బు నిల్వ చేసే చోట, అలాగే వ్యాపారం చేసే చోట పెడితే అఖండ ఐశ్వర్యం లభిస్తుంది. పూజ గదిలో నెమలీకులు ఉంటే నవగ్రహాల అనుగ్రహం కలుగుతుంది. నవగ్రహ దోషాలన్నీ తొలగిపోతాయి. ప్రతిరోజు భగవంతుణ్ణి ఆరాధించిన తరువాత నెమలి పింఛంతో గాలి విసరండి. దేవుడికి సేవ చేయడం ద్వారా ఆయన మీ కోరికలను నెరవేరుస్తారు. మీకు ఎలాంటి ఆర్థిక సమస్యలు ఉండవు. పూజా స్థలంలో నెమలి ఈకలు ఉంచడం వల్ల ఇంట్లో సానుకూల శక్తి వస్తుందని వాస్తు నిపుణులు చెబుతున్నారు. ఇంట్లో నిత్యం శంఖం ఊదడం వలన పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. పూజా స్థలంలో శంఖాన్ని ఉంచడం చాలా శుభప్రదమని హిందువుల నమ్మకం. ఇలా చేయడం వల్ల ఇంట్లో సుఖ సంతోషాలు, శాంతి, సౌభాగ్యాలు లభిస్తాయని వాస్తుశాస్త్రం పేర్కొంటోంది. హిందూ ధర్మంలో పవిత్ర గంగా నదికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. కాబట్టి పవిత్ర జలాన్ని ఎల్లప్పుడూ పూజా స్థలంలో ఉంచుకోవడం వలన లక్ష్మీదేవి సంతోషిస్తుందని నమ్మకం. పాదరసం పరమేశ్వరుని తేజస్సుకు సంకేతం. పాదరసానికి చాలా శక్తి ఉంది. పాదరసాన్ని రుద్రవీర్యమని పురాణాలు చెబుతున్నాయి. పూజ గదిలో పాదరసం, గంధం చెక్క కలిపి ఉంచితే మీ ఇంట్లో ఉన్న వారికి పరమేశ్వరుని అనుగ్రహం తప్పక లభిస్తుంది. అష్టైశ్వర్యాలు, భోగభాగ్యాలు కలిగి ఉంటారు. పసుపు కొమ్ములు పూజ గదిలో ఎల్లప్పుడూ ఉంచుకోవాలి. ఇలా చేస్తే మీ ఇంట్లో డబ్బుకు ఎలాంటి లోటు ఉండదు. లక్ష్మీదేవికి తామర గింజలంటే చాలా ఇష్టం. కనుక కొన్ని తామర గింజలు తీసుకొని పూజ గదిలో పెట్టుకోవడం వలన లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుంది. తప్పనిసరిగా సాయంత్రం పూట పూజ గదిలో దీపం వెలిగించాలి. సాయంత్రం పూట ఏ ఇంట్లో అయితే దీపం వెలిగిస్తారో ఆ ఇంట్లోకి సకల దేవతలు ప్రవేశిస్తారని పండితులు అంటున్నారు. పూజ గదిలో ఒకే దేవునికి చెందిన విగ్రహాలు 1 కంటే ఎక్కువ ఉంచకూడదు. చాలా మంది ఎక్కడ పడితే అక్కడ దేవతా విగ్రహాలను కొనుక్కొచ్చి పూజ గది నిండా అలంకరిస్తారు. అయితే అది ఏమాత్రం మంచిది కాదని వాస్తుశాస్త్ర నిపుణులు చెబుతున్నారు. ఇలాంటి చిన్న చిన్న నియమాలను పాటించడం వల్ల ఇంట్లో ప్రశాంతత, కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత ఉంటుంది. అంతేకాదు సంపద కూడా నిలిచి ఉంటుంది. ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ నిరంతరాయంగా ప్రసరిస్తుంది. కాబట్టి ఈ చిన్న నియమాలను తప్పనిసరిగా పాటించడం మంచిది.